खाली उठ भाई साझा बस इतना सुनना था कि चांदुड़ा का रंग तो नीला पड़ गया, वो पत्थर सी हो गई। मत मारो मुझे इस तरह, मैं तो लाल तुम्हारा, तुम ही कहा करती थी जीवन में एक सहारा, जीवन में एक सहारा, मुझे बहुत मेरे करता मेरी థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎంతమందికి అంతమందికి హైజీనిక్ ఫుడ్ పెట్టాలంటే చాలా కష్టం. కానీ అమర్నాథ్ ట్రస్ట్ వాళ్ళకి మోహన్ గారు చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ మనకి అమర్నాథ్ సేవా ట్రస్ట్ సిద్దిపేట వాళ్ళు భోజనానికి వచ్చాము మేము ఇందాక. వాళ్ళు మనకు మామిడికాయ పచ్చడి ప్లస్ సాంబార్లో మనకు కారాన్ని మిర్చి పౌడర్ వాడారు. దానివల్ల టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. చాలా థ్యాంక్స్ సార్. మేము అంటే వారం రోజుల నుంచి బయట తిరుగుతూ వస్తున్నాము, కానీ ఈరోజు ఇక్కడ ఈ ఫుడ్ తింటే ఇంట్లో తిన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేము కూడా నైట్ సేవ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ సార్ పెట్టినందుకు. నమస్తే అండి, మేము ఖమ్మం నుంచి వచ్చామండి, తెలంగాణ అండి. మాకు అసలు ఇలా భోజనం ఎక్కడ దొరుకుతుందా అని మేము అనుకున్నామండి. ఇక్కడ సిద్దిపేట వారు అమర్నాథ్ సేవా మండల్ వారు ఇక్కడ సిద్దిపేట వారు మంచిగా భోజనం చాలా సూపర్గా పెట్టారండి. అసలు డబుల్ హార్ట్స్ పప్పు మినపగుండు అసలు నిజమండి, నేను ఎప్పుడు చూడలేదండి. వాళ్ళ భోజనం పెట్టారు, చాలా అద్భుతంగా. అప్పడం మాడిగా గారు ఇంట్లో చిన్న పప్పు, సాంబారు, మజ్జిగ, పాలు, అసలు ఏంటో నాకు అర్థం కాలేదండి. అమర్నాథ్లో ఇట్లా చేశారండి సేవ. వాళ్ళకి నేను కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపించిందండి నాకు. అదే అండి, మంచి భోజనం పెట్టారండి వాళ్ళు మాకు, సూపర్గా పెట్టారండి. వాళ్ళకి నేను జన్మంతా నేను బతికినంత వరకు వాళ్ళకి ఇదేనండి, రుణపడి ఉంటానండి. జై శ్రీరామ్. ఉండి తిన్నట్టే ఉందండి. అసలు ఇది ఇలా అమర్నాథ్కి అర్థంగా ఉండలేదండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుందండి భోజనం అయితే. ఇక్కడ రాగానే మేము మామిడికాయ కారం పెట్టుకొని తినగానే మాకు అసలు నోటికి కూడా ఎంతో రుచి అనిపించిందండి. చాలా అద్భుతంగా ఉంది. భగవంతుడి దయ వల్ల రేపు కూడా ఈ వాతావరణం మాకు సహకరిస్తే మేము హాయిగా ఇట్లా భగవంతుడి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నామండి. ఎంతమందిని రావచ్చండి. మన తెలుగు వాళ్ళకి భోజనం ఇక్కడ తెనాలి వాళ్ళు చాలా మన సిద్దిపేట వాళ్ళు మన భోజనం పెట్టి సహకరిస్తున్నారండి. ఏం భయపడకుండా ఎంతమందిని రావచ్చండి. ఎంతమైనా వాళ్ళు మనకి అవకాశాలు ఇస్తున్నారు, సేవ చేస్తున్నారండి. వాళ్ళకి ఎంతో మనం రుణపడి ఉన్నామండి. నమస్కారం అండి. అసలు మనకి ఇంట్లో ఉండి భోజనం చేస్తున్నట్టు అనిపించింది. అమర్నాథ్ గుట్టల మధ్య చేస్తున్నట్టు లేదండి, అంత బాగా భోజనం పెట్టారండి. ధన్యవాదాలండి, వాళ్ళకి వేల కృతజ్ఞతలండి. వారికి ధన్యవాదాలు. మీరు పెట్టిన డబుల్ హార్స్ కందిపప్పుతో చేసిన సాంబారు చాలా అద్భుతంగా ఉంది. పప్పు సరే మీకు చాలా ధన్యవాదాలు. మంచి భోజనం పెట్టినందుకు ఇలాగా మీ సేవ చేస్తూ మేము కూడా చేస్తూ ఉంటాము. ఇదే ధన్యవాదాలు. ఈ భోజనం పెట్టిన శ్యాంప్రసాద్ గారికి చాలా ధన్యవాదములండి.